బుజ్జి పాప నవ్వు నేనడిగిన దానికి చెప్పు బుజ్జి పాప నవ్వు నేనడిగిన దానికి చెప్పు చెబితే ఇస్తాను బహుమతి చెప్పకపోతుంది పరపతి చెబితే ఇస్తాను బహుమతి చెప్పకపోతుంది పరపతి బుజ్జి పాప నవ్వు నేనడిగిన దానికి చెప్పు బుజ్జి పాప నవ్వు నేనడిగిన దానికి చెప్పు. ఇప్పుడు అనగనగా ఒక రాజు, ఆ రాజు గారికి 2 భార్యలు. మొదటి భార్యకి 2 కొడుకులు, రెండవ భార్యకి 3 కొడుకులు. మొత్తం ఎంతమంది? ఓ ఇంతేనా? 5గురు. తప్పు. రాజుగారు 2 భార్యలతో కలిసి మొత్తం 8 మంది. బుజ్జి పాప నవ్వు నేనడిగిన దానికి చెప్పు బుజ్జి పాప నవ్వు నేనడిగిన దానికి చెప్పు చెబితే ఇస్తాను బహుమతి చెప్పకపోతుంది పరపతి చెబితే ఇస్తాను బహుమతి చెప్పకపోతుంది పరపతి బుజ్జి పాప నవ్వు నేనడిగిన దానికి చెప్పు బుజ్జి పాప నవ్వు నేనడిగిన దానికి చెప్పు. అనగనగా ఒక మనిషి, ఆ మనిషికి ముందొక మనిషి, ఆ మనిషికి వెనకొక మనిషి, ఆ మనిషికి ముందొక మనిషి, ఆ మనిషికి వెనకొక మనిషి. మొత్తం కలిపి ఎంతమంది? 6గురు. ఆ మాత్రం తెలీదా? పప్పు దద్దమ్మ. తప్పు. అందరూ కలిపి 2. బుజ్జి పాప నవ్వు నేనడిగిన దానికి చెప్పు బుజ్జి పాప నవ్వు నేనడిగిన దానికి చెప్పు చెబితే ఇస్తాను బహుమతి చెప్పకపోతుంది పరపతి చెబితే ఇస్తాను బహుమతి చెప్పకపోతుంది పరపతి బుజ్జి పాప నవ్వు నేనడిగిన దానికి చెప్పు బుజ్జి పాప నవ్వు నేనడిగిన దానికి చెప్పు. అనగనగా ఓ చెట్టు, ఆ చెట్టు కింద ఓ పక్షి. ఆ పక్షి చూడలేదు, తినలేదు, నడవలేదు. ఎందుకని? నాకేం వినపడటం లేదు. ప్రాణం లేదు కనుక.